ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంత సౌలభ్యం ఏర్పడుతుంది. అన్నింటి చక్కగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. రావాల్సినటువంటి ధనం గురించి ఎక్కువగా ఆలోచించకుండానే ఇవ్వాల్సిన వాడు ధనం ఇస్తారు, మీకు సహాయం చేస్తారు. తద్వారా మీరు కొన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళని సర్దుబాటు చేయటం, చదువు ఎక్కడ చదవాలి, ఏ విధంగా చదివించాలి, ఏ కోర్సులో చదివించాలి, ఇలాంటివన్నీ కూడాను మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగా మారుతుంది. పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఆ సమస్యని ఏదో విధంగా పరిష్కరించగలుగుతారు. అయితే సంతానం వల్ల చెప్పుకోదగిన స్థాయి ఇబ్బందులు ఏవి ఉండవు. చెప్పిన మాట వింటారు. ఎక్కడ తినమంటే అక్కడ తింటారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడ చదువుకోమంటే అక్కడ చదువుకుంటారు. వాళ్ళతో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉన్న ఇబ్బందుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యంతో లేనటువంటి వాతావరణం, అనైక్యతా వాతావరణం, అనారోగ్యకరమైన వాతావరణం, దీనివల్ల ఘర్షణలు సంభవించడం, ఆ ఘర్షణల ప్రభావం ఏదైతే ఉందో అది పిల్లల మీద పట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకొని ఓ పరిష్కారాలు రావడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా పుస్తకాల వ్యాపారం కానివ్వండి, అదేవిధంగా ప్రింటింగ్ వ్యాపారం కానివ్వండి, స్వీట్స్ వ్యాపారం కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను తిరోగమనంలోనే నడుస్తాయి. ఏమాత్రం ఉపయోగం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీరు చేస్తుంది అంతగా ఉత్సాహంగా ఉండదు. కొన్నాళ్ళు ఆపేద్దామని చెప్పని నిర్ణయించుకుంటారు. నిర్మాణ సంబంధమైన పనుల్లో మనం చేయలేమని చెప్పని కొన్ని పనులు వదిలేస్తారు. కొన్ని సబ్ కాంట్రాక్టులు తీసుకుని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. ఈ రోడ్లు వేయటం, చెరువులు తవ్వించడం ఇలాంటివి చేసే వాళ్ళకి వాతావరణం సానుకూలంగానే ఉంది. అనుకున్నటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు రానటువంటి ఫలితాలు ఓ చెడ్డ పని చేస్తున్నప్పుడు రావటం మీరు చూస్తున్నారు. ఎందుకని వాళ్ళు చేస్తున్న పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అని చెప్పని మీరు కంపేర్ చేసుకుంటారు. మనం సమాజానికి సేవ చేస్తున్నాం, వాళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు. మనం కూడా ఆ మార్గంలో వెళ్దామా అంటే అంతరాత్మ వద్దని చెబుతుంది. మనం వెళ్ళేటువంటి దారే మంచిది. ఇదే రాజబాట, చట్టబద్ధమైన బాట. ఇందులోనే వెళ్ళి వచ్చేటువంటి రూపాయి 10 రూపాయలతోటే మనం సరిపెట్టుకుందాం, కానీ ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశీయాల సంబంధమైనటువంటి విషయాలు, విదేశాల చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు విషయంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా త్వరలోనే స్టాంపింగ్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇందులో ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. దూర ప్రాంతంలో జరిగేటువంటి ఇంటర్వ్యూలకి హాజరవుతారు. అక్కడ ఇంటర్వ్యూలో కూడాను మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో కొంచెం దురదృష్టం ఎదురవుతుంది. అయినప్పటికీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వేరే ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది. సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దేనికి కూడాను డిప్రెషన్కి, మానసికమైనటువంటి నీరసానికి తావు ఇవ్వద్దు. కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ముడిపడతాయి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.